ఏదో ముందు మాట్లాడదాం. ఎంతమంది ఉంటే బేసిక్గా వీళ్ళందరినీ చూస్తుంటే నాకు నామినేషన్స్ గుర్తుకొస్తున్నాయండి బాబు. నా ఫస్ట్ నామినేషన్ శివాజీ గారు. అట్లా కాదబ్బా బేసిక్గా సరే ఇది బిగ్ బాస్ 7 2.0 ఏదైనా పర్లేదండి. నాకు బేసిక్ గా ఎక్కడైనా బిగ్ బాస్ వాళ్ళు కనపడితే నాకు గుర్తొచ్చేది నామినేషన్స్. తట్టు ఒక ఇద్దరు చూస్తే దారుణంగా గుర్తుకొచ్చి ఆ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. నువ్వు నాకు బలైనడిలే కానీ అన్నా కాదన్నా ఒకసారి రా అన్న. బేసిక్ గా ఫస్ట్ నీది ఒక పోస్టర్ రిలీజ్ అయిందన్న. అన్న మైకి ఆయనకి మైకి చెప్తా ఉంచు అన్న. సరే ఏదో కాదు బెస్ట్ సంచాలక ఏంటయ్యా ఒక్క నిమిషం ఎట్టేసుకోబుద్దే నీకు. అదే ఉండు నాగ్ సారు ఫినాలే స్టేజ్ మీద సరదాగా ఉన్నదానికి ఏదో ఇస్తే అదో పెద్ద బిర్దల్లే ఫీల్ అయిపోయి బెస్ట్ సంచాలక పోస్టర్ లో వేసుకున్నావు. నీకు ఈ సినిమా ప్రొడ్యూసర్ నేను కాదు, డైరెక్టర్ నేను కాదురా. అనవసరమయ్యా బాబు. విను ఏంటో ఆన్సర్ చెప్పద్దా? ఇంట్రెస్ట్ లేదు. యూట్యూబ్ లో పెట్టుకోపోయి చెప్పు. సరే చెప్తా చూడు. యాక్చువల్లీ ఏంటంటే మా డైరెక్టర్ ఆ పర్టికులర్ సంచాలకం వేస్తే బాగా ట్రోల్ అవుతుంది. షార్ట్ కట్ అనే మూవీ చిన్న బడ్జెట్ సినిమా, కొంచెం పబ్లిక్ లోకి వెళ్ళాలంటే ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. సో ఆ మ్యాజిక్ చేయడం కోసం ఆయన చేసిన స్టంట్, ఆ స్టంట్ వర్కౌట్ అయింది. ఈ పాయింట్ నాకు నచ్చలేదు. ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్ బట్ వీ డిడ్ంట్ రెస్పెక్ట్ ఇట్. అంతే అయిపోయింది రావాలా నీది ఆడిపోతాం. ఏం యాంకర్ అక్కడ మైకిలా కూర్చొని పద్నాలుగు ఇంకా ఉండరు నిమిషం ఎలుగు దిగా కూర్చోకు అదే మాట్లాడము అన్న. సరే ఇంకోటి దీనికన్నా నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. ఇంకోటి చెప్పనా అన్న, నువ్వు బిగ్ బాస్ సెవెన్ ఎవరు అన్న? బేసిక్ గా బిగ్ బాస్ సెవెన్ లో ఓకే అది గర్వంగా చెప్పుకున్నాడు. ఇంకోటి కూడా అన్న, ఫస్ట్ ఎలిమినేటెడ్ మేల్ కంటెస్టెంట్ ఈయనే. ఎవరి వల్ల? అనవసరం. ఎవరి వల్ల? ఈయన వల్ల. ఈయనే నామినేట్ చేసిండు. ఒక్కసారి ఒక్కసారి జనాల్లోకి వెళ్ళొస్తే మీలో సెల్ఫ్ జరిగింది. అది చూసావా కాన్ఫిడెన్స్ జరిగి సినిమా లాగా వచ్చింది. ఇంకేంటా అంటే పాజిటివ్ వైపు తో నామినేట్ చేశారండి. ఆల్మోస్ట్ 9 వారాల్లో పాజిటివ్ వైపు లో నామినేట్ చేసిన ఒకే ఒక వ్యక్తి నాకు నిన్నే అన్న. నువ్వు నెక్స్ట్ పోస్టర్ డైరెక్టర్ గారు నా కోరిక మేరకు ఓకే అక్కడే ఉంది పర్లేదు సార్, సారీ ఇబ్బంది పెట్టను. నా నెక్స్ట్ కోరిక మేరకు అన్న పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఆఫ్ BB7 మేల్ కంటెస్టెంట్ నేను వేయండి. వెయ్యన్నా మనం ఉన్నాయి వాడుకోవాలి. ఎలిమినేటెడ్ బై తేజానికి బాబు మధ్యలో అంతే అంతే ఏదైతే ఒకదాని తర్వాత అన్నిటికీ గెలిచేద్దాం. నెక్స్ట్ అన్నా సినిమా గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రైలర్ చూశానండి. ఐ మీన్ ట్రైలర్ కాదు స్టోరీలో అయితే చాలా బాగుంది. బేసిక్ గా వాయిస్ డబ్బింగ్ నువ్వు కాదు కదన్నా, నీది కాదు నిజం, నీదైనా బాగుంది ఏంటది. ఓకే అన్నదేనంట. బేసిక్ గా అక్కడ అట్లా ఉండదులే కానీ ఇక్కడ నచ్చింది అన్నది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికి అన్నా ఎక్కడ ఎవరు ఏ ఈవెంట్ ఉన్నా హ్యాపీగా అందరూ వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదంతా మీరు ఇస్తున్న సపోర్ట్. ఇలాంటి ఈవెంట్లు ఇంకా జరుగుతూ ఉండాలి. అంటే ఓన్లీ ఈవెంట్లు కాదు, సినిమాలు కూడా పిలుస్తూ ఉండండి. అప్పుడప్పుడు ఇబ్బంది లేదు, ఓన్లీ ఈవెంట్లకు వచ్చేస్తున్నాం. బోలే గారు ఒకసారి మైక్ ఇన్ ఆయనకి. ఇక ఆయన ఊరికే అందరూ హీరో అండి. పైనుండి కింద ఒక్కసారి జూమ్ వేసుకోవడం మొత్తం పైనుండి కింద దాకా. థ్యాంక్ యూ. ఏంటంటే నేను ఒక డిజైన్ చేసుకున్నాను డ్రెస్ ని. డిజైన్ అందరు కింద ప్యాంట్ చింపుకుని షర్ట్ చింపుకున్నా, అదొకటి. రెండోది ఏంటంటే జనరల్ గా ప్యాంట్ వేస్తారు అందరూ, ప్యాంట్ చింపుకున్నారు. కానీ కొత్త రకంగా కనిపెట్టా ట్రాక్ మీద షార్ట్. ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి, చాలా రకాల పాటలు వస్తాయి, చాలా రకాల డిఫరెంట్ మూవీస్ ఉంటాయి. మనం ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. ఎక్కడున్నా అన్న క్రియేటర్ మామూలు క్రియేటర్ కాదు, హీరో అబ్యూస్ అన్న. ఆ హీరో అనేది కూడా అదిగో మా హీరో అంటే బిగ్ బాస్ హౌస్ లో వచ్చింది చెబుతున్నా. పాపని నేను నామినేట్ చేస్తున్నప్పుడు అన్న నువ్వు అప్పుడు ఏదో చెప్తావు, ఏం చెప్పన్నా ఆరోగ్యకరంగా ఒక మాట. ఇక్కడ నీ ఏజ్ ఏంటి నా ఏజ్ అంటే ఏజ్ కాదు, ఇక్కడ హీరో బోలే, నువ్వు హీరో బోలే.
ఆ దెబ్బతో మీరందరూ కూడా నన్ను గుండెల్లో దాచుకొని నా స్థానాన్ని హీరోగా ప్రజలు పట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తారు. మామూలు కాదు, నెక్కర్ ట్రాక్ సాక్షిగా ఉంటది, మామూలు ఉండదు. ఫ్యూచర్ లో అన్న హీరోగా మూవీస్ వస్తున్నాయి, దానికి కూడా అన్న పిలువు. మ్యూజిక్ హీరో, మళ్ళీ మ్యూజిక్ మామూలుగా ఉండదు, ఎందుకంటే నాకు అన్నం పెట్టింది మ్యూజిక్ కాబట్టి అట్లే ఉంటుందన్న. థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి నీ స్పీచ్ లో నన్ను పిలిచినాను. అవ్వలా ముందు అడిగిపోతా. అదే 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 అన్నా, రీసెంట్ గా న్యూ ఇయర్ కి గోలే గారు సాంగ్ రిలీజ్ అయ్యి చూసారా అందరూ? ఏంటన్నా మా సుబ్బు మా అత్తగారు అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నువ్వు కత్తి లాంటి చూపుతోటి కస్త పొడిచిన పిల్లో, సంజీవి లాంటి నవ్వుతోటి జీవమే పోసినావే మల్లో, నాకు బావు నడుముతోటి నన్ను కాటు వేసిన పిల్లో, నీ మాటలా మంత్రమేసి యంత్రమే గట్టినావే మల్లో, చార్మినారు కళ్ళలోన గెలిసినట్టు, తాజ్మహల్ గుండె పైన మొలిసినట్టు, హిమాలయ పర్వతాలు కరిగిపోయి నీ మనసులాగా మారి నన్ను చేరినట్టు, ముహూర్తాలు పెట్టినట్టు బ్యాండు బాధ మోగినట్టు గడియ గడియగా బరవుతున్ననే అత్తగారు పెట్టిన నేను కొల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని రంజితో నచ్చి బతుకుతున్ననే. సూపర్ సూపర్ అన్న. ఇలాంటి మాటలు నేను నాకు మళ్ళీ థ్యాంక్ యూ తేజన్న. ఒక్క నిమిషం అంటే తేజ్ అన్న నీ వయసు తగ్గించుకున్నా. ఓకే, తేజన్న ఆయన నిజంగా ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడే ఇది నిద్రపోయడం లేస్తారే నిజంగా కూడా. నువ్వు బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుంచి నువ్వు బయటికి వెళ్తానప్పుడు నాకు ఒక మాట చెప్పి వెళ్ళావు, ఓలే నేను నా ఎంటర్టైన్మెంట్ మిస్ అయితే వెళ్తున్నా, నువ్వు ఉండాలి అన్నావు. నెక్స్ట్ వారం నేను కూడా బయటకు వచ్చేసి, కానీ బయటకు నాకు అర్థమైంది ఏంటంటే మనం బయటకు వచ్చిన తర్వాత ఇదిగా తీస్తామన్న విషయం అర్థమైంది. ఎందుకంటే బయటకు వచ్చాక కానీ అర్థం కాలేదు మనకి ఇంతమంది ఆడియన్స్ మనకు ఉన్నారు మన గుండెలో నిలిచిపోయి. అలాగే నాకు సార్ ఒక మాట అన్నారు, ఓలే ఒక్కసారి బయటికి వెళ్ళి నీ అభిమానులను చూసుకో అన్నారు. నిజంగా బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ పే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు అనుకోవచ్చు వర్క్స్ అసలు చేస్తలేరు అంటే ఆర్ట్ పరంగా దూరంగా ఉంటున్నారు, కానీ అక్కడ బిగ్ బాస్ వార్స్ బయటకు వచ్చాక బిగ్గెస్ట్ స్టార్స్ అవి మేము చూపిస్తాం. డెఫినెట్ గా ఇక్కడ మా పెద్దన్నయ్య శివన్న ఉన్నారు, ఆయన మా అందరికీ ఆశీర్వాదంగా ఉంటారు. అలాగే తమ్ముడు రైతు బిడ్డ సాధించాడు, నా పాట బిడ్డ వెళ్ళి రైతు బిడ్డను మరి మీ అందరికీ తెలిసిందే. అలాగే ఇంకా చెప్పాలంటే ఇక సందీప్ గురించి నేను ఇప్పుడు మాటలు అంటే నాకు మళ్ళీ ఈ మైక్ ఇది ఓకే, నా మైక్ లో చెప్తాను, మళ్ళీ బోర్ అవుతారు అందరూ. ఈ మైక్ లో చెప్తాను. నెక్స్ట్ నాకు మైక్ ఇచ్చినప్పుడు బోలే అంటే హీరోతో వస్తా, ఓకేనా? థ్యాంక్ యూ అన్న మైక్ హీరోయిన్ తో వస్తా, మా హీరోయిన్ తో. ఓకే డన్. అందరి గురించి అయిపోయిందా? సందీప్ మాస్టర్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ మాట్లాడతాం కన్నా ఇంట్రెస్ట్ లేదా మాట్లాడదాం. నెక్స్ట్ మా శివాజీ గారిది బేసిక్ గా ఓకే, దీని గురించి మాట్లాడతాను. సభాముఖంగా వీళ్ళందరినీ కలిసి మాట్లాడే అవకాశం దొరకలేదు కాబట్టి మాట్లాడుతున్నానండి. బేసిక్ గా శివాజీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఈ ఈవెంట్ యాంకర్ నేను, అన్న యాంకర్ గా తీసుకున్నాడు, అన్న పేమెంట్ ఫోన్ పే చేసి అందరితో మాట్లాడమని చెప్పాడు, అందుకని మాట్లాడుతున్నా. అన్న ఏంట్రా అక్క 2 నిమిషాలు ఉన్నాక కాదు బాబాయ్, ఇప్పుడు చాలా తమ్నేల్స్ ఇచ్చేసావు నువ్వు, చాలా తమ్నేల్స్ ఇచ్చేసావు. ఒకటేమో లైవ్ లో బిగ్ బాస్ చూపించావు, రెండోది యాంకర్ ని అక్కడికి వెళ్ళి కూర్చో అన్న టేస్టీ తేజ అని ఇంకొక తమ్నేల్ ఇచ్చావు. వీళ్ళందరూ మన యూట్యూబర్స్ అట్లా ఏం పెట్టర్లే కానీ మన యూట్యూబర్స్ మీడియా వాళ్ళు అక్కడ అన్నది కాదు, ఇక్కడ మన వాళ్ళు నేను మళ్ళీ అదే కదా యూట్యూబ్. అన్న వాటర్ అన్న వద్దు తాగినా తీసుకోండి. థ్యాంక్ యూ అన్న. మైకి అక్క థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టాం. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతి గారికి అండి, ఎందుకంటే జ్యోతి గారు సూపర్ సపోర్ట్ మన సందీప్ అన్నకి. యాక్చువల్ చూస్తున్నాము, ఐ మీన్ సందీప్ అన్న వెళ్తూ ఉంటే ఆయన వెళ్తూనే ఉంటది. అది బేసిక్ గా నమ్మకం లేక నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటది. ఓకే ఓకే, ఎందుకంటే ఫస్ట్ సినిమా చూసాం వీళ్ళిద్దరిది, చాలా బాగుంది. బేసిక్ గా సినిమాలో చూసి మేడం గారు కూడా సెకండ్ సినిమా చేస్తా అన్నారంటే ఆయన వద్దన్నాడు. ఎంకరేజ్ చేయవా బాబు, కొంచెం కొత్త టాలెంట్, నువ్వు ఒకటే చేస్తావేంటి బద్దాగలా అన్న. ఒక నిమిషం జ్యోతి గారు అన్న వాటర్ మళ్ళీ తీసుకుంటా అన్న. వద్దా సీరియస్ చెప్పు, నువ్వు ఎక్కడికి పోయినా బాగుంది. ఓకే, ఈ నేను అడిగే క్వశ్చన్ అన్ని కింద కామెంట్స్ వస్తాయిగా మీకు. ప్రశాంత్ వస్తున్నారా? చాలా మంది నీకు అడిగి వస్తున్నా ఉండు. ఓకే మాట్లాడే ప్రశాంత్ కూడా
వస్తున్నా నాకు అయిపోయినాకే అక్కడ అన్ని వస్తున్నాయి కానీ కింద కామెంట్స్ లో ఎక్కువగా నేను చూసిన కామెంట్ ఒకటి అడుగుతున్నా. అదే నేను అడుగుతా డైరెక్ట్. మా వాళ్ళందరూ అడగాలనుకుంటున్నాను, డైరెక్ట్ అడుగుతా. ఎప్పుడు పోయినా ఎందుకురా జ్యోతి గారు సంగీతానికి పోతా ఉంటారు అని చెప్పి పెట్టారు. రేపటికి పెళ్ళయ్యాక తెలుస్తుంది. ఓ అయితే ఈయన మీద అనుమానమా? ఆయన మీద అనుమానం కాదు. బిగ్ బాస్ హౌస్ లో ఇంటికి ఎందుకు పంపించావు ఆయన్ని తొందరగా? థ్యాంక్ యూ. వెళ్ళిపోండి. ఆన్సర్ అడిగితే అంటే చెబుతా. నాన్న పీపీ ఎంటర్టైన్మెంట్స్ డ్రామా పీపీ స్టార్ ఏంట్రా? ఓకే, డైరెక్ట్ గా అందరు రకాల క్వశ్చన్లు అన్ని అడిగేస్తాను నేను. నువ్వు అక్కడే ముందు రాకనా? ఓకే, ఫస్ట్ ఓకే. పీపీ స్టార్ ఐ హ్యావ్ 3 questions రా, అడిగేస్తా. ఒరే ఇంకా స్టార్ట్ అవ్వాలా? ఫస్ట్ క్వశ్చన్ రా. చాలా మంది అడగాలనుకున్నాను. ఫస్ట్ ఏమండి మాట్లాడదా అన్న? ఓకే అన్న, ఇది ఇచ్చేస్తా అన్న. చెప్పేస్తాను. వేలదే నాకు ఇచ్చింది అన్న ఇదంతా, అందుకే అడిగేస్తున్నా. సందీప్ గారు తర్వాత అడుగుతాం వీళ్ళకి. ఓకే సరే, ఒక నిమిషం తర్వాత అడుగుతారా? వాళ్ళే అడుగుతారా? ఓకే కానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక 2 ఉన్నాయి కాబట్టి చెప్పి ఇక్కడ క్లోజ్ చేస్తాను. అండ్ మూవీ టీం అందరికి కంగ్రాట్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ గారు మీకు అండ్ ప్రొడ్యూసర్స్ గారు సార్ మీకు కూడా ఈ మూవీ మంచి విజయం వచ్చి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా బిగ్ బాస్ టీం అంతా మీకు ఎప్పుడు సపోర్టివ్ గానే ఉంటది. ఈ సినిమా త్వరలో రిలీజ్ అవ్వి మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. డన్ మాస్టర్, థ్యాంక్ యూ. అక్క నెక్స్ట్ వరకు ఇచ్చాయక్క. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా స్టేజ్ మీద మంచి ఫన్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను అక్క అయితే మీరు మినిమం బాబాయ్ అవ్వాలి మరి అప్పుడు. థ్యాంక్ యూ.